హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన పోకో F1 ఉంది కదా, పోకో F1లో MIUI 12.5 వర్షన్ ఇది బేస్డ్ ఆన్ Android 11. దీని ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ చూద్దాం. ఇది మన పోర్ట్ వచ్చేసి RomKTPro ఉంది కదా, RomKTProకి సంబంధించిన లేటెస్ట్ పోర్ట్ అండి. ఇది వచ్చేసి మనకి Android 11 మీద అయితే రన్ అవుతుంది. అట్లాగే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 5th November 2020 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే సిల్వర్ కోర్ 7.7 వర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఇది కూడా గేమింగ్ కెర్నల్లే. నెక్స్ట్ ఓన్లీ 12.5కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా, వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. వాల్యూమ్ అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సౌండ్ యానిమేషన్స్ కూడా చూడండి, సౌండ్ కూడా చేంజ్ అయింది కదా. నెక్స్ట్ కంట్రోల్ సెంటర్లో కూడా ఇక్కడ మన స్మార్ట్ డివైస్ అనే ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఈ ఒక కొత్త ఆప్షన్స్ మనం ఓపెన్ చేసినప్పుడు కూడా యానిమేషన్ చాలా స్మూత్గా ఇచ్చాడు కదా, అదొకటి బాగుంది. నెక్స్ట్ యాప్ వాల్ట్ ఉంది కదా, యాప్ వాల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి లెఫ్ట్ సైడ్లో. నెక్స్ట్ వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే వాల్పేపర్స్ కూడా MIUI 12కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే వాల్పేపర్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. సూపర్ వాల్పేపర్స్లో అన్నీ ప్రొవైడ్ చేశారు, మనకి ఎక్కడ మిస్ అవ్వలేదు. 4తో పాటు వెదర్ ఉంది కదా, వెదర్ని కూడా మనకి వాల్పేపర్గా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి వాల్పేపర్ కనిపిస్తుంది. ఇది కూడా ప్రొవైడ్ చేశారు కొత్తగా. నెక్స్ట్ కమ్యూనిటీ వాల్పేపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ ఈ సిస్టమ్ వాల్పేపర్స్తో పాటు లైబ్రరీ అని కొత్త ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడైతే ఉన్నాయి ఇంకొక ఆప్షన్ వాల్పేపర్కి సంబంధించి. నెక్స్ట్ మనకి హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లో కూడా కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి యాప్ డ్రాయర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ యాప్ సజెషన్స్, మేనేజ్ యాప్ కేటగిరీ, మనకి ఏ కేటగిరీలో కావాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అట్లాగే బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి డార్క్గా ఉండాలా, లైట్ ఉండాలా, లేకపోతే మన సిస్టమ్ వాల్పేపర్కి సంబంధించిన ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా ఉంది. నెక్స్ట్ కింద ఇక్కడ చూస్తే మనకి బ్లర్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా కనిపించాలి, బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు, అదొక ఆప్షను. నెక్స్ట్ దానిలో హోమ్ స్క్రీన్లో స్క్రోల్ ఆన్ చేస్తే మనకి హైడ్ యాప్ ఐకాన్స్ అని ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ మనం ఏ యాప్ని అయితే హైడ్ చేయాలనుకున్నామో జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి యాప్ అయితే హైడ్ అవుతుంది. ఇదొక ఆప్షను. రీసెంట్ యాప్స్ ఉన్నాయి కదా, రీసెంట్ యాప్స్ వ్యూ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి రీసెంట్ యాప్స్ ఈ విధంగా అయితే కనిపిస్తాయి కదా, ఇట్లా కనిపిస్తాయి కదా, అలా కాకుండా మనం హారిజాంటల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏంటంటే హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లో స్క్రోల్ డౌన్ చేస్తే అరేంజ్ ఐటమ్స్ అండ్ రీసెంట్ అని ప్రొవైడ్ చేశారు చూసారా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇంకోటి చూడండి హారిజాంటల్ అని, ఇంకా ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. బాగుంది కదా. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మొబైల్ నెట్వర్క్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. వైఫై, బ్లూటూత్, హాట్స్పాట్ ఇవన్నీ పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు మనకి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకి బిల్డ్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. స్టైల్స్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇట్లా మీకు ఏ క్లాక్ కావాలో అదే సెట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఆన్లైన్ ఐటమ్స్ అని ఇక్కడ కింద ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. దీని మీద ట్యాప్ చేస్తే మనకి స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. స్టోర్ నుంచి మనకి ఏది కావాలంటే అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే నోటిఫికేషన్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిలో కూడా యానిమేషన్స్ ఉన్నాయి చూడండి. మనకి నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు స్లైడ్ మనకి పల్స్ ఉంది కదా, పల్స్ ఏ స్టైల్లో రావాలనేది కూడా మనం ఎక్కడి నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షను, ఇది కూడా బాగానే వర్క్ చేస్తుంది. దీనిలో ఇంకొక ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి, పవర్ మెనూ యాక్సెస్ అని. మన మొబైల్ టర్న్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా పవర్ బటన్ మనకి వర్క్ చేయాలా, పవర్ మెనూ ఆప్షన్ అనేది మనకి రావాలా వద్దనేది కూడా ఇక్కడ నుంచి మనం సెట్ చేసేసుకోవచ్చు. అట్లాగే ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ సైడ్ ప్యానల్ షార్ట్ కట్స్ ఉంది కదా, అవి అయితే మనం ఇక్కడ నుంచి కావాలంటే యాప్స్ని యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఛార్జింగ్ యానిమేషన్స్ 3 ఛార్జింగ్ యానిమేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్లో, వేవ్, ఫ్లో అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. నెక్స్ట్ డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ యానిమేషన్స్ చూసారా మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది, ఆఫ్ చేసినప్పుడు, ఆన్ చేసినప్పుడు. అట్లాగే మనకి దానిలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ మనకి షెడ్యూల్ టైం కాదు, డివైస్ లాక్ అయినప్పుడు చూపించాలా వద్దా నోటిఫికేషన్స్ అని, కానీ కాల్స్ మనకి మనం డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఉన్నప్పుడు కూడా కాల్స్ వచ్చినప్పుడు మనకి ఏ విధమైన నోటిఫికేషన్స్ కనిపించాలనేది కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షను కొత్తగా. నెక్స్ట్ అట్లాగే మనకి ఇన్కమింగ్ కాల్కి వీడియో కూడా సెట్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఎడిషనల్ సెట్టింగ్స్ అని సౌండ్స్లో ప్రొవైడ్ చేశారు.
దీనిలో మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. అంతకుముందు ఇన్ని ఉండేవి కాదు. మనకి బూట్ యానిమేషన్ సౌండ్ను కూడా మనం ఇక్కడ టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు కావాలి అంటే. అలాగే డిలీట్ సౌండ్ని, స్క్రీన్ షాట్ సౌండ్ని, అన్మ్యూట్ సౌండ్ని, ఛార్జింగ్ యానిమేషన్ సౌండ్ని మొత్తం ఇక్కడ నుంచి మనం అయితే కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షను. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఇంకొక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. దీన్ని చూసుకుంటే మనం ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ కనెక్ట్ చేసినప్పుడు ఈక్వలైజర్ సౌండ్స్ ఉంటాయి కదా, అవి అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా కనెక్ట్ చేస్తే ఇదైతే హైలైట్ అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే నోటిఫికేషన్ స్టైల్ ఉంది కదా మనకి, కంట్రోల్ సెంటర్ స్టైలు, అది ఏ రకంగా ఉండాలి అనేది మనకి ఇక్కడ సెట్ చేశారు చూడండి. ఇది వచ్చేసి మనకి MIUI 11 ఉంది కదా, 11లో ఉండే యానిమేషన్స్ అయితే మనకి ఈ రకంగా ఉంటాయి. జస్ట్ స్వైప్ డౌన్ చేసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది ఇంటర్ఫేసు. లేదు మనకి MIUI 12కి సంబంధించింది అయితే జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఆ ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే స్విచ్ కంట్రోల్ సెంటర్ సైడ్ ఉంది కదా, ఈ ఓల్డ్ ఆప్షన్సే. మనకి కంట్రోల్ సెంటర్ లెఫ్ట్లో కావాలా రైట్లో కావాలనేది ఇక్కడ నుంచి మనం ఆప్షన్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్ గురించి మాట్లాడుకుంటే ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ అయితే మనకి అంత ఫాస్ట్గా అయితే డ్రైన్ అవ్వట్లేదు. బ్యాటరీ బ్యాకప్ అయితే బాగానే ఉంది. దీనిలో కొత్త ఆప్షన్ ఏంటంటే మనకి బ్యాటరీ ఆప్టిమైజేషన్ చేయాలి అంటే జస్ట్ ఆప్టిమైజ్ మీద ట్యాప్ చేస్తే మనకి టోటల్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ దీని మీద ట్యాప్ చేసుకుని మనం మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. ఏది మనకి ఆప్టిమైజ్ అవ్వాలి, దేన్ని మనం ఆప్టిమైజ్ చేయకూడదు అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకుని ఆప్టిమైజ్ మాన్యువల్ అనే ఆప్షన్ ఇచ్చాడు కదా, ఇది ఒక ఆప్షన్ కొత్తది. అట్లాగే మనకి బిల్డ్తో పాటు స్పెషల్ ఫీచర్స్లో గేమ్ టర్బో కూడా ప్రొవైడ్ చేశారు. గేమింగ్కి అయితే బాగానే ఉంటుంది. అట్లాగే సెట్టింగ్స్లో స్క్రీన్ టైం అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి ఇక్కడ. దీని మీద ట్యాప్ చేస్తే మనకి స్క్రీన్ టైం మనం ఎంతసేపు యూస్ చేసామో ఏంటనేది పర్ డేకి పర్ వీక్ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకుని చూసుకోవచ్చు. మన యూసేజ్ ఏంటి, ఎంత యూస్ చేస్తున్నాం, ఎంత టైం యూస్ చేస్తున్నాం, ఏ యాప్స్ యూస్ చేస్తున్నాం, ఏ కేటగిరీకి సంబంధించిన యాప్స్ యూస్ చేస్తున్నాం కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఫోకస్ మోడ్ ఉంది కదా, ఫోకస్ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఏదో మీటింగ్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా దీన్ని సెట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మైనస్ల గురించి మాట్లాడుకోవాలి అంటే మనకి ఇక్కడ ఉంది కదా, ఆటో బ్రైట్నెస్ అయితే మనకి వర్క్ చేయట్లేదు. అయితే కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది. మనం ఆటో బ్రైట్నెస్ స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ ఆటోమేటిక్గా అది మనకి అడ్జస్ట్ చేసుకుని లో అయిపోవాలి. లో అయితే అవ్వట్లేదు, మనం మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది. ఇదొక మైనస్. నెక్స్ట్ దీనిలో ల్యాగింగ్ అయితే ఉంది బిల్డ్లో. ఆ బిల్డ్ అయితే అక్కడక్కడ ల్యాగింగ్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు గేమింగ్కి అయితే హ్యాండిల్ చేయలేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను ఒక గేమ్ కూడా ప్లే చేసి చూశాను కానీ నాకు అంత ఇదైతే అనిపించలేదు. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కదా, అందులోనూ బిల్డ్ ప్రొవైడ్ చేసినప్పుడే మనకి దాంతోపాటు బిల్డ్తో పాటే చెప్పారు టెస్ట్ బిల్డ్ అని. ఎందుకంటే మనం టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు, కొత్తదే కాబట్టి. ఫ్యూచర్లో ఇంకా మంచి ఫీచర్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇదే ఫస్ట్ బిల్డ్ కదా మనకి ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ పవర్ మెనూ చూసుకుంటే పవర్ మెనూ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. జస్ట్ స్వైప్ డౌన్ చేస్తే మనకి రీస్టార్ట్ అవుతుంది, స్వైప్ అప్ చేస్తే పవర్ ఆఫ్ అవుతుంది. బాగుంది కదా, ఆ యానిమేషన్ కూడా చూడటానికి చాలా నీట్గా ఉంది. చూసారు కదా, అయిన తర్వాత మనకి ఇన్స్టాలేషన్కి ఈ ఫైల్ అయితే అవసరం అవుతుంది. ఈ ఒక్క ఫైల్ సరిపోతుంది మనకి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. వైపు అడ్వాన్స్డ్ వైపు వచ్చాక డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని వైప్ చేసేయండి. వైప్ చేశాక ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్లో మనకి ఫైల్ అయితే ఇది. జస్ట్ ఈ ఒక్క ఫైల్ని ఫ్లాష్ చేస్తే సరిపోతుంది. మనం అడిషనల్గా ఇంకేం ఫ్లాష్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ రీబూట్ సిస్టమ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. .5 బూట్ యానిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం బూట్ తీసుకోవడానికి 8 to 10 minutes అయితే టైం తీసుకుంటుంది. కొంచెం పేషెన్సీగా వెయిట్ చేస్తే సరిపోతుంది. సెటప్ కంప్లీట్ చేద్దాం. సెటప్ కూడా ఫస్ట్ మనకి అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను ఒకసారి.
మనం ఎంఐ అకౌంట్తో లాగిన్ అవ్వకపోతే మనం నెక్స్ట్కి అయితే ప్రొసీడ్ అవ్వలేము. మీరు కంపల్సరీ నెట్వర్క్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం సెటప్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ అయినప్పుడు మనం ఒకసారి రీబూట్ చేస్తే సెట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మస్ట్ షుడ్గా మనం అకౌంట్తో అయితే కంపల్సరీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వకపోతే కనుక జస్ట్ ఇక్కడ స్కిప్ అని ఉంది, కానీ స్కిప్ కొట్టినా కూడా మనకి ట్రై అగైన్ అని పడిపోతుంది, కానీ నెక్స్ట్కి అయితే ప్రొసీడ్ అవ్వట్లేదు. ఎంఐ అకౌంట్ లేదా గూగుల్ అకౌంట్తో మస్ట్ అండ్ షుడ్గా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, మన పోగో F1లో MIUI 12.5 బేస్డ్ ఆన్ Android 11 ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.